సాక్షి పత్రికలో వచ్చిన వార్తలను తెలుగుదేశం నేతలు ఖండించారు. పత్రికపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. అవాస్తవాలను ప్రకటిస్తే జనం నమ్మే పరిస్థితి లేదన్న నేతలు బినామీ ఆస్తులను నిరూపిస్తే పదవుల నుంచి తప్పుకుంటామని సవాలు విసిరారు. రాజధాని ప్రాంతంపై కక్షగట్టిన జగన్ ప్రజలను గందరగోళపరిచే కథనాలు అల్లుతున్నారని మండిపడ్డారు. సంపాదించేసి దొంగ సొమ్ము సంపాదించేసి కోట్లు సంపాదించేసి బతికొండంగానే చచ్చిపోవడం అనేది మా మాగంటాళ్ళం మేము చెయ్యం, మా చాడపరాళ్ళు అంతకంటే చెయ్యం. ఇది 100కి 100 మీకు అందరికీ కూడా దేవుడి మీద ప్రమాణం చేసి, భూమి మీద ప్రమాణం చేసి, సూర్యుడి మీద ప్రమాణం చేసి, నా కన్న తల్లిదండ్రుల మీద, నా బిడ్డల మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను, ఏ విధమైన చెడ్డ పని నేను చెయ్యను. ఇట్లా ఇదంతా 100కి 100 ఇది బోగస్. అవాస్తవాలు ప్రచురించి బురద జల్లేటువంటి కార్యక్రమం చెయ్యాలి. అందుకనే పనిగట్టుకొని ఈరోజు నిన్న కొంతమంది పేర్లు, ఈరోజు కొంతమంది, నేను అందుకనే చాలా స్పష్టంగా చెప్పాను, అందరి పేర్లు ఇచ్చినటువంటి అన్ని అవాస్తవాలు. ఎగ్జాంపుల్ నాదే చెప్పాను, నా కింద బినామీ అన్న వాళ్ళ పేర్లు ఎవరియో నాకే తెలియదు, ప్రూవ్ చేయమంటున్నాను. ప్రూవ్ చేస్తే మిగతా వాళ్ళందరి మీద కూడా వాళ్ళు కోరుకున్న విచారణ వేయడానికి కూడా మేము సిద్ధమని చెప్పాం. ఈరోజు సాక్షి పత్రికలో రాస్తే నమ్మేవాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే రోజు అవాస్తవాలే రాస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ పాంప్లెట్ అయిపోయింది. అది 1,00,000 కోట్లు తిన్నటువంటి రాబందువే నువ్వు అవినీతి గురించి మాట్లాడుతున్నావు అంటే ఇంతకంటే నీచ రాజకీయాలు మరొకటి లేవు. ప్రజలు నవ్వుకుంటున్నారు, నీ మాటలు నమ్మటానికి సిద్ధంగా లేరు. నువ్వు జల్లేటువంటి ఈ బురద మళ్ళా నీ మీదే పడి నువ్వు పరువు నష్ట దావా కేసులో నీ ఆస్తులన్నింటిని కూడా జప్తు చేసే ప్రమాదం కూడా వస్తుందని చెప్పేసి నీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఒక ధూళిపాళ నరేంద్ర, ఒక పయ్యావుల కేసు పిల్లల కోసం 2 ఎకరాలు 3 ఎకరాలు కొనుక్కోలేని పరిస్థితుల్లో మేము ఉన్నామా? నీకంటే రాజధాని మీద కక్ష ఎక్కువ, ఈ ప్రాంతం మీద కక్ష ఎక్కువ, ఈ ప్రాంత ప్రజల మీద కక్ష ఎక్కువ. ఇక్కడ రాజధాని రాకూడదనే దాంతో ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసావో అన్ని రకాలుగా చేసావు. భూములు కొంటే తప్పేంటి? మేమేమైనా భూములు కబ్జా చేసామా, దందాలు చేసామా, ఏమైనా భూములు ఆక్రమించామా? 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నామా? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇది. రాజధానిలో ప్రతి ఒక్కళ్ళు 1 సెంటో 2 సెంట్లో ఎకరమో 2 ఎకరాలు భూమి ఉండాలని కోరుకుంటారు, తప్పేంటి? సెప్టెంబర్ 4న మీరు రాజధాని ప్రకటన శాసనసభలో జరిగితే అక్టోబర్లోను నవంబర్లోను నేను 4 ఎకరాల భూములు కొన్నానంటే ప్రకటన తరువాత 2 నెలల తర్వాత రైతు కోరినటువంటి మ్యూచువల్లీ కన్సెంటెడ్ ప్రైస్గా భూమిని నేను కొనుక్కోవడం జరిగింది. కొని నేను ఎవరో బినామీల మీద పెట్టలా, నా కొడుకు పేరు మీద పెట్టుకున్నా. నాకు ఆ ధైర్యం ఉంది, ఆ దమ్ము ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే అడగదలుచుకున్నా, 4 ఎకరాలు కొనలేనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి? నీ సాక్షిలో కథనాలు కాదు, వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలియాలనంటే ఆంధ్ర రాష్ట్ర నడిబొడ్డులో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీద బహిరంగ చర్చకు రా. నిజంగా నువ్వు మగాడివైతే, నీలో రాయలసీమ రక్తం ఉంటే 3 తరాల నీ ఆస్తుల మీద 3 తరాల నా ఆస్తుల మీద బహిరంగ చర్చకు నువ్వు సిద్ధంగా దమ్ముంటే రా.